శుక్రవారం పూట పసుపు రాసుకుని స్నానం చేస్తే ఎంతో శుభం. రేపు పెళ్ళై అత్తారింటికి వెళ్తే దీని మొగుడు సంపాదన అంతా ఈ పసుపు కొమ్ములకే సరిపోయేట్టుంది. చూడు ఈతకాయ బగర్ర చూడు ఈత చెట్టు కాపుకొచ్చిందో నా సామిరంగా చిన్నది. ఏమి సుబ్బలక్ష్మి, పట్నం వెళ్ళావు కదే, నాగేశ్వరరావు సినిమా చూసావా? నాగేశ్వరరావు అంటే అంత ఇష్టమా? పాడుకోతి మొక్క. ఒరే అబ్బాయి, ఇదిగో నీ గోతి. బయటకు వచ్చాడు చంపేసాను జాగ్రత్త. నువ్వేం చంపకర్లేదురా, చిన్నగా నడిచొచ్చాయి చాలు, గుడ్లు బెల్లి వాడేసి వస్తాడు. నిజంగా వచ్చేస్తాను బాబాయ్, వచ్చేస్తున్నా. అయ్యో, వచ్చేసినా వచ్చేయగలడే, అట్టగడదురా. రండే పోదాం. అవునే పదండి. చూడు, మొన్ననే దొరగారితో మాట్లాడాను. గుడ్ మార్నింగ్ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. స్కూల్ విషయంలో త్వరలోనే గట్టిగా సహాయం చేస్తానని చెప్పారు. ఏం పర్వాలేదని మీ వాళ్ళందరికీ చెప్పు. అలాగేనయ్యా, అంతా తమ దయండి. వస్తానండి. మంచిది మంచిది. ఓ గుడ్ మార్నింగ్. ఏం బాబు, పరీక్షలు అయిపోయాయా? రేపే ఆఖరి పరీక్ష ఫాదర్. అలాగా, అయితే మరి చదువుకోకుండా ఇలా తిరుగుతున్నారే? రేపటిది లెక్కల పరీక్ష ఫాదర్. అయితే మాత్రం చూసుకోనక్కర్లేదు. ఎండను పడి తిరిగితే లెక్కలు వస్తాయా? సారీ ఫాదర్. ఏ రఘు, నువ్వు కూడా వీధిన పడ్డావన్నమాట. నువ్వు జీవితంలో స్థిరపడాలంటే పరీక్ష పాస్ అయి తీరాలి. మీ నాన్న మీ అమ్మగారికి నిన్ను హార్మోనియం పెట్టిన తప్ప వేసవెత్తు బంగారం గాని గజం భూమి గాని వదిలి వెళ్ళలేదు. ఆ మహాతల్లి ఏదో నలుగురికి సంగీతం చెప్పుకుంటూ కష్టపడి మరీ నిన్ను చదివిస్తోంది. ఆమె కష్టం నువ్వే గట్టెక్కించాలో. లంబోదర లఘుమికర అంబాసుత అమర వినుత లంబోదర లఘుమికర సిద్ధ చారణ గణ సేవిత సిద్ధి వినాయక తే నమో నమో లంబోదర లఘుమికర. మా రోజుల్లో పిల్లలు పరీక్షలకు వెళ్ళేటప్పుడు చక్కగా నుదుటినింత విభూదో కుంకుమ పెట్టుకుని మరీ వెళ్లేవాళ్ళు. ఇలా సానలా నుదురుంచుకునేవారు కాదు. ఏంటమ్మా, మనసులోనే కచేరీ చేసుకుంటున్నావా? పాత పాటేరా నాయనా, నా మాట పాట నువ్వు ఎప్పుడైనా వినిపించుకున్నావు గనకనా. ఏరా రఘు, పరీక్షలకు వెళ్ళే పిల్లాడివి తెల్లవారుజామునే లేచి చదువుకోకుండా 8ంటికి లేచి కంగారు పడుతున్నావు. ఇదేమైనా బాగుందా చెప్పు? మా చదవాల్సిందల్లా రాత్రి చదివేసి ఈ పెన్నులో పోసి దాచేశానే. పెళ్ళగానే పేపర్ మీద పెన్ను విదిలించడమే. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్. హలో. చల్ బేటా చల్, చల్ బేటా చల్, చల్ బేటా చల్, చల్ బేటా చల్, చల్ బేటా చల్. భగవంతుడా, మా వాడి పరీక్ష గట్టెక్కించి నా కష్టాలు కడతీర్చు తండ్రి. It's a holiday. It's a jolly day. గుడ్ మార్నింగ్. ఏమై పరీక్షలు అయిపోయా? అయిపోయాయి సార్. ఎలా రాశారు? గుడ్. గుడ్ మార్నింగ్ సార్.
మేము వీడికి వచ్చింది అయ్యగారి దయ కోసం. తమరు కూడా కూతింత చెప్పి పెట్టాలా? చూడండి బాబు, అయ్యగారు వస్తున్నారు. ఆయనతో కాస్త నెమ్మదిగా అణుకుగా మాట్లాడండి. అట్టగనమ్మా. అయ్యా అయ్యా. ఏమిటి అందరూ కట్టగట్టుకుని వచ్చారు? ఏం లేదండి, తమరు నువ్వు పాలు చూద్దారని. నన్ను చూడ్డానిక? చూడండి, పూర్తిగా తృప్తిగా చూడండి. చూశారుగా, ఇంకా బయలుదేరండి. అయ్యా, పడవల్ని ముట్టుకోకూడదని తమరు ఆర్డర్ వేశారు చెప్పారు బాబు. అన్నాను. ఏ తప్ప? తప్పని కాదండి అయ్యా. ఒక్కొక్కడు 2,000 3,000 అప్పులు చేస్తున్నారు. నేను లక్షలకు లక్షలు పోసి నావలు వలలు కొని మీకిస్తే ఆ పట్టిన చేపలు అనకాపల్లి వెళ్ళి అమ్ముకొస్తారా? చూడండి, మీ వెధవ వేషాలు చూస్తూ ఊరుకోవడానికి నేను వెర్రివాణ్ణి కాదు. నా అప్పు ఒక్క పైసా బాకీ లేకుండా తీర్చిన తర్వాతనే పడవలు ముట్టుకోండి. లేదా మీ దగ్గర చేపలు కొంటున్నాడే వాడి గుమ్మానికేసి మీ తలలు బాదుకోండి. తీసుకొని జాగ్రత్తగా పెట్టండి. రామయ్య, అమ్మా, ఆ బాత్రూమ్ పని ఇంకా అవ్వలేదా? ఇంకా సిమెంట్ పని కాలేదమ్మా. సరే సరే, ముందు ఆ పని చూడు. అమ్మా, పనులన్నీ తొందరగా చేయండి. వెధవలకి ఎంత చేసినా విశ్వాసం ఉండదు. ఏమండి, రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడేవాళ్ళు వాళ్ళు. వాళ్ళ కష్టాలు మీరే పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు చెప్పండి? పిచ్చిదానా, ఇది వ్యాపారమే. ఎప్పుడు ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ వదిలేయాలో తెలిసి ఉండాలి. ఇదంతా నీకెందుకు గాని, కరుణ రేపే వస్తుంది. ఇల్లంతా శుభ్రం చేసి ఏర్పాటు చూడు. పద 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 పద. ఏమండి, నా టేప్ రికార్డు. నా బ్యాగ్. ఏ మిస్టర్, ఏ సైకిల్, ఏ సైకిల్. ఐఎమ్ సారీ. నీకేమైనా కామన్ సెన్స్ ఉందా? ఏమిటి కావడపాలెమా? ఓ, అది రావణపాలెం పక్కన ఉంది. ఇక్కడి నుంచి ఒక ఆవిడ దూరం ఉంటది. మేనలెస్ గూస్. గూసా? గూస్ భాషని ఇంగ్లీష్ లో తిడుతుందా బాబాయ్? అందమైన ఆడపిల్ల ఏ భాషలో తెచ్చినా చాలా బాగుంటుంది అబ్బాయి. అవును కదా పాప? ఒరే, ఈవిడ గారు డేవిడ్ గారి చెల్లెలు వలె ఉన్నది. అవును, ఈ చిన్నది ఒక పట్టణమునందు పట్టభద్రురాలగుటకు పట్టుదలతో కృషి చేయుతున్నది. చదవగా పావాడ పొట్టైపోతుంది అన్నారు. ఇంతకీ సీతాకోక చిలక ఏం చదువుతుందో? కాన్వెంట్ ఎవరా? కాలేజీ చెప్పులను పూర్తయితే చాలా బాగుంటుంది అబ్బాయి. హోల్డ్ యువర్ టంగ్. అనవసరంగా మాట్లాడి ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు. ఇందా, గుడ్ బై. ఇది రంగు రంగుల సీతాకోక చిలక. గుడ్ మార్నింగ్. కొంప మునిగింది రోయ్. ఆ పిల్లల్ని దేవుడితో చెప్తున్నాము. మన వెళ్ళి కాకపడదాం. రండి రండి. కమన్. నేను వస్తున్నాను తెలుసు కదా, ఎందుకు బండి పంపలేదన్నయ్య? పంపించానమ్మా. ఇరిసిరిగిపోయిందని వెధవ దారిలోనే ఆగిపోయాడు. ఆయన చెల్లెరా? మీ చెల్లెలు గారండి? తెలియదండి. తెలుసుంటే అవును. సామానంతా ఇంటికి పోతే. తీసుకుంటా. రామ్మా, కూర్చో. కదండి. ఏమే కరుణ, నిన్ను మీ వదిన వేడినీళ్ళ స్నానం చేయమంటే నువ్వు మాతో పాటు చెరువుకు తయారయ్యావు. చలేస్తుంది చూసుకో. చెరువులో మునిగి కేరింతలు కొట్టే సుఖం మీ ఒక్కరి సొత్తే కాదు, నాకు కొంచెం పంచండి. ఈ పిల్ల పట్నం వెళ్ళి మాటలు బాగా నేర్చింది. జాగ్రత్తగా నడవే, జారి పడిపోతావు. ఏమే చిచ్చుబుడ్డి, నువ్వు బట్టలు చూస్తుండవే, తర్వాత స్నానం చేద్దు గాని. అలాగే.
చూస్తున్నట్టు చూస్తున్నారు? దగ్గర దగ్గర స్నానం చేద్దాం. ఏ కరుణా, నీ బట్టల పడేకు, చిచ్చుపుడి దగ్గర పెట్టు, కాపలా ఉంటుంది. ఎందుకే? రోజు ఇక్కడికి కోతులు మోకొస్తుంది. మనం అజాగ్రత్తగా ఉంటే మన బట్టలు ఎత్తుకుపోతాయి. కోతులా? మరే, ప్యాంటు చొక్కా తొడుక్కున్నా మగ కోతులు. నా బట్టలకు కాపలా ఎవరు ఉండక్కర్లేదు. మేసు ఉన్న మగాడైతే నా బట్టలు ముట్టుకొని చెప్తా. వాళ్ళకి మీసాలే లేవే. ఈత చెట్టు గుబురు చూడు, ఈతకాయ బగరు చూడు, ఈత చెట్టు చాపుకొచ్చిందో, నస్సామి రంగ చిన్నదేమో ఈతకొచ్చిందో. చెరువులో 2 కన్ని కలువలు పూచా ఎప్పుడు రా? రే ఇటు చూడండి రా, ఈ బట్టల కలుగుంటేవరో రౌడీ రాల్లో ఉంది. ధైర్యంగా ఒకటి తీసి పక్కనెట్టింది. మనూరు గుంట్లకు అంత ధైర్యమా? అసలు ఈ బట్టలు ఓనరు గుంటాడో చూస్తే తెలుస్తుంది కదరా. చూద్దాం. మిస్టర్, ఆ బట్టలు తాక్కు. తాకితే అప్పుడు నోరు కాదు, చెయ్యి మాట్లాడుతుంది. చెయ్యైనా తెలుగు మాట్లాడుతుందా లేదా ఇంగ్లీష్ మాట్లాడుతుందా? మిస్టర్, తూచి తూచి మాట్లాడటం మంచిది. తూచి తూచి మాట్లాడడానికి మేమేం త్రాసు తీసుకురాలేదు. నీ దగ్గర ఉంటే ఇవ్వు, మాటల్ని తూచి నీ దోసిట్లో పోస్తాం. షటప్. ఒడ్డుకొస్తే తెలుస్తుంది నేనేమిటో. దమ్మా దా, నువ్వు బయటకు వస్తే కళ్ళారా చూడాలనుంది. దా దా. మిస్టర్, మర్యాద కింద పెట్టు. పెడతాళ్లే. రే చదవగా పావడ పొట్టయిపోతుంది అన్నారు. ఈ సీతాకోక చిలక పుస్తకం పుచ్చుకోగానే బిఏ పాస్ అయినట్టుంది. ఎమ్మె పూర్చేనిరా, ఇంకా కన్నుల పండుగగా ఉంటుంది. ఒక ఆడది మగాన్ని దెబ్బ కొట్టడం మన ఊరికి అలవాట్లేదు. ఏం మాట్లాడరా? ప్రియా, లేత తమలపాకుల్లాంటి నీ పాదాలకి నీ లేత రక్తమే సింధూరమైంది. లయబద్ధంగా చిందులేస్తూ దంతంలా మెరిసే నీ పాదాలను చూసిన క్షణాన నాలో మోహం పెరిగింది, నా మనసు కరిగింది. కరిగిన నా మనసుకి మందు నీ పెదవుల ద్వారా నువ్వు ఇవ్వాలి ప్రియా. ఆ మందులో మత్తెక్కిపోవాలి. గాలి కూడా చొరబడలేని ఏకాంత స్థలంలో మనం కాలమంతా కలిసి బతకాలి. దాన్ని ఏం చేస్తున్నారు? ఎవరు దాన్ని తీసింది? బుజ్జిముండ ఎండలో కేరమని ఏడుస్తుంటే నీడలో తీసుకొచ్చి పెట్టావు తప్ప. నాన్సెన్స్, సభ్యత లేని బ్రూట్. ఆ అమ్మాయి గారు ఏమంటున్నారా? సభ్యత గురించిరా. దాని గురించి ఒక పుస్తకం రాయండి బ్రూట్ గారు, చదివి నేర్చుకుంటాం. అగో, ఒక ఆడది మగాన్ని దెబ్బ కొట్టడం మన ఊరికే అలవాట్లేదు. నాలో మోహం పెరిగింది, నా మనసు కరిగింది. కరిగిన నా మనసుకి మందు నీ పెదవుల ద్వారా నువ్వు ఇవ్వాలి ప్రియా. ఆ మందులో మత్తెక్కిపోవాలి. గాలి కూడా చొరబడలేని ఏకాంత స్థలంలో మనం కాలమంతా కలిసి బతకాలి. గిక్కిపెట్టి కోడి కొంగ పిల్లి పిచ్చుక లేవే పాడవే. అయ్యో నాకు పాట రాదే. అయితే ఇది గుంజుడితి. 1 2 3 4 5. అగ్గిపెట్టి గిగ్గిపెట్టి కోడి కొంగ పిల్లి పిచ్చుక. పాడు. పాట? నాకు పాటలు రావే. అదేం కుదరదు, నువ్వు పాడాల్సిందే. పాడాల్సన్నా? ఆహా, ఇందాక నువ్వు చెప్పినట్టు నీ విన్నానుగా, ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినాలి. రావోయి చందమామ మా వింత గాథ వినుమా. రావోయి చందమామ మా ఇంత లక్షణంగా పాడితే చందమామ వస్తుందంటావా బాబాయ్? రే చందమామ రాడురా, భయపడి పారిపోతాడు. కాదురా, పాడేవాళ్ళ మేనమా వస్తాడు. బిజినెస్ పెట్టుకోవడానికి మాకేం బజార్లో కొట్లు లేవు. మాటి మాటికి నీ పేరు చెప్పుకోక పాప. పల్లెటూరి పక్షులు
పల్లెటూరు పక్షుల పల్లెటూరు పక్షుల పల్లెటూరు పక్షుల పల్లెటూరు పక్షులు. అంటే పక్షులు. మీ చెల్లెలు మోజుపడింది కదా అని ఆ సంగీత మాస్టర్ దగ్గర చేర్పించాను. నాకు మాత్రం ఇష్టం లేదు. కరుణ సంగీతం నేర్చుకోవడంలో తప్పే ఉంది, నేర్చుకుని. అది కాదండి, క్రిస్టియన్ పిల్ల బ్రాహ్మణింటికి వెళ్ళి కీర్తనలు అవి నేర్చుకుంటే మన కమ్యూనిటీ నవ్విపోదు. నవ్వే వాళ్ళని నవ్వనివే పిచ్చిదానా. డబ్బున్నవాడు తల్లకిందులుగా నడిచినా మెచ్చుకుంటారే తప్ప పిచ్చి అనుకోరు. ఇంకో 2 నెలల్లో దాని సెలవులు పూర్తవగానే అది వైజాగ్ వెళ్ళిపోతుంది. ఈ 4 రోజులు దాని ఇష్టం వచ్చినట్టు నడుచుకుని అడ్డు చెప్పక. సరే, మీరు మీ చెల్లెలు మధ్య నాదే ఉంది. పాట నేర్చుకుంటావు పాప? పాట రఘు, రఘు, అయ్యయ్యో అల్లరి సన్యాసి. సాగర సంగమమే, సాగర సంగమమే ప్రణవా, సాగర సంగమమే, సాగర సంగమమే ప్రణవా, సాగర సంగమమే జానకి కన్నుల జలధి తరంగం, ఆ జానకి కన్నుల జలధి తరంగం, రాముని మదిలో విరహ సముద్రం, చేతులు కలిపిన సేతుబ
బంధనం ఆసేతు హిమాచల ప్రణయ కీర్తనం సాగర కరుణ నువ్వు పాడావమ్మా. ఇంత మధురంగా ఎలా పాడగలిగావమ్మా? సంగీతం నేర్చుకోవడానికి జ్ఞానం శ్రద్ధ కావాలని గేలి చేశారు. అందుకే పట్టుదలతో నేర్చుకున్నాను. నిద్రపోయేటప్పుడు తప్పిస్తే మిగతా టైం అంతా మీరు చెప్పిన పాఠాలను నేర్చుకుంటూనే ఉన్నాను. పెద్దగా అరిచి పాడుతూనే ఉన్నాను. ఆ అరుపులేనండి ఇవి అరుపులు కావమ్మా. ఆపండ్రా. ప్రేమ గురించి అసలు నీకేం తెలుసురా? ఆ అమ్మాయి నా గురించి అన్ని వదులుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఆ అమ్మాయి కాస్తో కోస్తో ఉన్నది కనుక వదులుకు రావడానికి సిద్ధంగా ఉంది. మరి వదులుకుపోవడానికి నీ దగ్గరే ఉందిరా. నా ప్రాణం రా. అయితే నీ గురి తప్పలేదురా. గువ్వ గుడకే రాజు వెడకే గువ్వ గుడకే రాజు వెడకే గువ్వ. పిట్టని కొట్ట పొయ్యిలో పెట్ట పిట్టని కొట్ట. అరే పాపం రా. సారంగా పాపం ఏట్రా పాపం. తింటే తెలుస్తుంది అది మజా. తినాలంటే కాల్చాలి కదా. అవునరా, కాల్చాలంటే పుల్లలు ఉండాలి కదా. అంతే కదా. అదిగో పంతులు గారు సెంటర్ కదా, ఇది కూడా మనకే. రే బాబాయ్, నా వాటా ఇదిరా. ఇది మోసవాళ్ళే పంతులు గారు. తెలిసి అడుగుతున్నా. అంటే తింటావా? తింటానో ఏం చేసుకుంటానో నా ఇష్టం. మర్యాదగా నా వాటా నాకు ఇస్తారా లేదా? రే పాపం ఇచ్చేరా. రే మొదటిసారిగా పంతులు గారు మాంసం తింటున్నారా? చప్పట్లు కట్టండి. ఎంత లేటు? కొద్దిగా ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైంది? కొద్దిగా లేట్ అయింది అందుకని. ఆ లేటే ఎందుకైందని అడుగుతున్నాను. కొద్దిగా ఆలస్యమైంది అందుకని. చిప్పు పెద్ద గొప్ప. కరుణ, అలికితివా సఖీ ప్రియ అలకమానవా. అలక్క ముద్దెట్టుకోమంటావా? కూర్చుని కూర్చుని రాళ్ళు అరిగిపోయాయి. చూసి చూసి కళ్ళు వాచిపోయాయి. ఆలస్యంగా వచ్చింది చాలక గొప్పగా పాటలు పాడుతున్నావా? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? 3 నుంచి 4 దాకా ఇక్కడ, 4 నుంచి 5 దాకా అక్కడ, 5 నుంచి 6 దాకా అక్కడ. ఆహా, ఈ శిలలో ఏ జన్మ మన ఏ పుణ్యము చేసుకున్నావో కదా.
విషయాలకేం తక్కువ లేదు. కరుణ కరుణ నేను రావడం ఆలస్యం ఎందుకైందో తెలుసా? నీకోసం ఒకటి తెచ్చాను. ఏది నోరు తెరు. చేతికి ఉత్తినగలను నోటికి అందించడానికి నేనేం పాపాయినా? అదిగో ఆ కోపమే వద్దు, చెప్పినట్టు వినాలి. ఏది నోరు తెరు. అది ఏమిటిది? పిట్ట మాంసం. ఏ తినవా? కోడి మాంసం, చేప, రొయ్య. అయితే ఇవేవి తినవా? ఎప్పుడైతే నీ మీద అభిమానం పెంచుకున్నానో అప్పటి నుంచి వాటి మీద అసహ్యం పెంచుకున్నాను. మరిద్దరం ఒకటిగా బ్రతకాలనుకున్నప్పుడు నీకిష్టం కానివి నాకు మాత్రం ఎలా ఇష్టం అవుతాయి చెప్పు? నువ్వేమో అమ్మవంట, నేనేమో నాన్నంట. అయితే నువ్వు పనిలోకి వెళ్ళు, నేనేమో అన్నం వండుతాను. తొందరగా వండు మరి. నువ్వు వెళ్ళు మరి, వండు మరి. అబ్బబ్బా, ఇంట్లో పళ్ళన్నీ అలాగే మిగిలిపోయాయి. అబ్బా, పనిలోకి వెళ్ళొచ్చాను. ఇదిగో పువ్వులు. అయ్యో పాపం, చాలా చోటు పెట్టేసింది. అన్నం వడ్డించినా? వడ్డించు వడ్డించు. పొద్దుపోయింది, ఇంక పడుకుందావా? అయ్యో రామా, పువ్వు తినగానే ఎవరైనా నిద్రపోతారా? కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందామే. మరి మా నాన్న పువ్వు తినగానే గుర్రు పెట్టి నిద్రపోతాడు కదా. అయ్యో, దీప్ మారిపోయాలి. అయ్యయ్యో, కరుణక్క. ఏమిట్రా మీరు చేసే పని? మీరేం చేస్తున్నారు? మీరు మాలాగే అమ్మా నాన్న ఆట ఆడుకుంటున్నారా? నేను ఆ ఆటే ఆడదామంటే మీ అక్కయ్య తను రానంటుందిరా. ఇది అంతే, నా మాట వింటలేదు. అలాగా? నువ్వు చెప్పినట్టు నీ విన్ను. వినవా? ఆ మొక్కను చూడు. ఏమిటే అరుపులు? ఏదో కొంపలు మునిపోయినట్టు పెట్టానే. నీ పిల్లాడు నా కూతుర్ని చితక బాధేశాడు. నువ్వు స్కూల్ బడిలో పిల్లల చితక బాధని తాలక ఊళ్ళో వాళ్ళ పిల్లలందరినీ చితక బాధని పంపుతున్నావటే. ఏమిటి? నేను పంపుతున్నానా? ఏడు చేతులు ఇరుగుపాను. నువ్వే కట్టావు, నువ్వే గిల్లావు, నువ్వే కట్టావు. పోరా పోవే. ఈ శాస్త్రుడు వల్లే వచ్చింది నా తల్లి బంగారు కొండ. ఎలా వెధవా, ఇలా చెప్తాను. అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాను అడ్డమైన వాళ్ళతో ఆడొద్దని చెప్పేసి. అసలు దాన్ని ఎందుకు కొట్టా? లేదమ్మా, ముందే అదే గిల్లింది. కావాలంటే కరుణక్కని అడుగు. కరుణక్క అక్కడికి ఎందుకు వచ్చిందిరా? మరేమో జగన్నయ్య కరుణక్క అక్కడ ఎంచక్క అమ్మ నాన్న ఆట ఆడుకుంటున్నారు. ఎవరు? శారదమ్మ గారు లేరు, వాళ్ళ అబ్బాయి. కరుణ వయసొచ్చిన పిల్ల. ఈ విషయం ఊళ్ళో నలుగురికి తెలిస్తే కాండ్రించి మొహాన్ని ఉమ్మేస్తారు. అది టీచర్, కరుణ మీ దగ్గర ఆ నేర్చుకున్న పిల్ల. మీరేలా మాట్లాడితే ఎలా? అందుకే మనసును పెట్టలేక చెబుతున్నాను. పరాయింటికి సంగీతం నేర్చుకోవడానికి మనం వెళితే చులకనైపోతాం.
నలుగురు నానా రకాలుగా ఆడిపోసుకుంటారు. జాగ్రత్తమ్మా, మనసుండబట్టలేక చెబుతున్నాను. వస్తాను. టీచర్, ఇక్కడ అన్నట్టు మరెక్కడా అనకండి. అయ్యో, ఎంత మాటమ్మా, నేను మీ కుటుంబంలో మనిషి లాంటి దాన్ని కదా. వస్తాను. సరే. అమ్మగారున్నారా బాబు? అమ్మా, ఈ ఆళ్ళ నుంచి పాఠం చెప్పడానికి మిమ్మల్ని హార్మోని పెట్టి అట్టుకుని 6ంటికే రమ్మన్నారమ్మా. సరే ఉండు బాబు, హార్మోన్ పెట్టి తీసుకుని వస్తాను. మనసాయరా కృష్ణ మనసాయరా, ఆనందన వనమున వేణుగానమున మనసాయరా కృష్ణ. రేయ్, ఎలాగైనా కరుణం చూడాలరా. పట్నంలో పుట్టుంటే టెలిఫోన్లోనైనా మాట్లాడుండొచ్చు. పల్లెటూరులో పుట్టి ఏడిసాం కదరా. పోనీ ఒక 400 సంవత్సరాల ముందు పుట్టున్నా ఏదో ఒక హంసను రాయబారం పంపించుండొచ్చు. పోనీ మన కూతురు రాయబారం పంపిద్దామా? నువ్వే కదరా. ఏరా అబ్బాయి, ఎప్పుడు నీ ముఖం అద్దంలో చూసుకున్నా? ఒకసారి వెళ్ళి అద్దం చూసుకో, అప్పుడు నాకు అన్నలాగా ఉంటావు. ఒరే బాబాయ్, నోరు దారుకు. అప్పండ్రా. నాకు ఐడియా వచ్చింది. అమ్మా, బండి వచ్చింది, పాఠానికి బయలుదేరవా? వెళతాన్రా, నీకు అన్నం వడ్డించి వెళదామని. తొందరగా పెట్టేస్తే నువ్వు అక్కడ త్వరగా వెళ్ళొచ్చు. ఈ ఉత్తరం. ఉత్తరం ఏమిట్రా? ఉత్తరం అదేనమ్మా ఉత్తరం. ఉత్తరం దక్షిణం ఎటువైపు అని చూస్తున్నానమ్మా. ఉత్తరం అయితే కదమ్మా. అది ఉత్తరమే. నువ్వురా, వడ్డిస్తాను. త్వరగా. నీతో అన్ని అర్జెంటేరా. కాళ్ళు కూడా. కాలేజీలోనూ హాస్టల్లోనూ సీట్లు దొరకడం కష్టంగా ఉందట. ఎమ్మెల్యే గారితో మాట్లాడి నేను ఏర్పాటు చేస్తాను. రేపే ప్రయాణం. కోటయా, వెళ్ళొస్తానండి. కొంచెం ఉండండి. మీతో మేరీ ఏదో మాట్లాడాలట. మేరీ, ఏమిటమ్మా ఇది? అమ్మా, కరుణకి 2-3 రోజుల్లో కాలేజీ తెరుస్తారు. అంచేత రేపే పట్నం బయలుదేరుతుంది. తీసుకోండి. మరోలా అనుకోకండి, ఇది జీతం కాదు, మేము మీకు చేస్తున్న చిన్న సత్కారం. దాని గురించి కాదండి. సంగీత విద్వాంసులు ఇళ్లలో పుట్టిన పిల్లలు కూడా కొందరు సరిగ్గా సరిగమా అనలేరు. కరుణ ఇంత అద్భుతంగా పాడుతుందంటే అది పూర్వజన్మ సుకృతం అయి ఉండాలి. కాళిదాసు నాలుక మీద కాళికాదేవి ఓంకారం రాసిందంటారు. ఈ కరుణ నాలుక మీద ఏ దేవత ఏ బీజాక్షరం రాసిందో తను స్వరం విప్పితే నా కళ్ళకి అపర సరస్వతీదేవిలా కనిపిస్తుంది. అలాంటి పిల్ల పాఠం సగంలో ఆగిపోతుందంటే నేను చాలా బాధపడుతున్నానండి. పాఠం మధ్యలో ఆపేస్తారనుకుంటే అసలు మొదలు పెట్టుండేదాన్నే కాదు. పాపం, పాఠం సగంలో ఆపేస్తున్నందుకు కరుణకు కూడా బాధగానే ఉందండి. ఇంతకు ముందెప్పుడు చదువు చదువు అనేది, అదే మహత్యం. మీ దగ్గర శిష్యకం చేస్తున్న దగ్గర నుంచి సంగీతం సంగీతం అంటోంది. మీ పాటలో అంత మహత్యం ఏముందో మరి? పాటలో ఏముందో పాడే వాళ్ళకే తెలుస్తుంది. ఏమ్మా,
మీ పంతులమ్మ గారిని హార్మోని పెట్టి వదలలేకపోతున్నావా? ఏమైందమ్మగారు? ఏం లేదు కోటయ్య, నువ్వు పోనీ. అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే పగలు రేయి ఒరిసి మెరిసే సంధ్యారాగంలో ప్రాణం ప్రాణం కలిసి విరిసే జీవన రాగంలో అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే వీచే గాలి నాలో జాలి తెలిపేనా నీకు మనసు మనసు మనువైపోయే గురుతేనా నీకు గడియుగమై బతుకే సగమై గడిచే నిన్నాళ్ళు వలపే వగపై తానే వరదై కురిసే కన్నీళ్ళు. ఎందుకు పరిగెడుతున్నావు? ఏం లేదన్నయ్య, నేను చూసి. అలాగా, కూర్చో. రఘు, మనసు బాగోలేక వంట చేయలేదు. ఈ పళ్ళు తిని పడుకో. డేవిడ్ గారింట్లో ప్రైవేట్ కూడా ఆగిపోయింది. రేపొద్దు నా పిల్ల విశాఖపట్నం కాలేజీలో చేరాలట. అందుకని పాఠం మధ్యస్థంగా ఆపేశారు.
ఇక్కడికి ఎలా వచ్చావు? మా అన్నయ్య చూస్తే ఎంత ప్రమాదమో తెలుసా? ఉండటం చాలా తక్కువ. ఆ కాస్త అన్నయ్య గురించి అమ్మమ్మ గురించి మాట్లాడి వేస్ట్ చేయను. రఘు, రేపు నన్ను కాలేజీకి పంపించేస్తున్నారు తెలుసా? ఏంటి మాట్లాడావు? నిన్నే. నేను ఊరు వెళ్లకుండా ఉండే ఉపాయం ఆలోచించావా? ఉపాయం ఆలోచించాను. ఉల్లిపాయ తెచ్చాను. ఉల్లిపాయ? దీన్ని చంకలో పెట్టుకుంటే తక్కువ జ్వరం వస్తుంది. అప్పుడు నువ్వు కాలేజీకి వెళ్ళలేవు. నిజం? ఒట్టు. రఘు, నిన్ను చూడందే నేను ఉండలేను. ఇందులో ఏమీ హాస్యాలు అడకు. నిజంగా నీకు జ్వరం వచ్చేస్తుందా? జ్వరం వస్తుందని చెప్పాగా. చేతులెత్తు త్వరగా. అవును, నీకెందుకు జ్వరం? నీకొస్తే ఒకటి, నాకొస్తే ఒకటినా? రఘు, వచ్చేసింది. జ్వరం వచ్చేసింది. వెరీ గుడ్. ఇక నువ్వు ఊరెళ్ళే సమస్య లేదు. ఒకవేళ వెళ్ళినా నిన్ను చూడకుండా అక్కడ ఎలా ఉండగలను? ఒకవేళ వెళ్ళినా నిన్ను చూడకుండా ఇక్కడ నేను ఎలా ఉండగలను? అప్పుడు హాస్టల్కి వచ్చి నేను ఎత్తుకొచ్చేస్తాను. రఘు, అవును కన్నా, మన ఇద్దరం భార్యాభర్తల్లా ఈ ఊళ్ళో అడుగు పెడదాం. రఘు, నువ్వు చెప్పేది నిజమేనా? నిజం కరుణ. ఏమిటమ్మా, రేపు ప్రయాణం పెట్టుకుని నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? గాలి కోసమని. గాలి కోసమని రోగం కొని తెచ్చుకోకు. అవును, ఎప్పుడు నేను ఏమిటి మేడ మీద తిరుగుతున్నావు? అదే, ఒకటే ఉక్కపోతగా గుబులుగా ఉంటేను. గుబులు ఇంట్లోనా ఒంట్లోనా? నీ మొహం చూస్తుంటే ఒంట్లోనేలా ఉంది. వదిలిపెట్టి వెళ్ళాలంటే బెంగగా ఉందా? అవునదనా, అన్నేని నిన్ను వదిలి వెళ్ళాలంటే. మీరు లేని బెంగ ఈ ఏడాదే పుట్టుకొచ్చిందేమో. ఏం చేస్తాం, వెళ్ళడం ఉండడం మన చేతుల్లో ఉందా? ఎలా రాసి పెట్టుంటే అలా తప్పదు. నువ్వెక్కడున్నా నీ మంచేట్లు మేము చూసుకుంటాంలే. వదినా, నేనిప్పుడు చదువుకుని ఏం చేయాలి? ఎవరినో కొన్ని కట్టుకుని వండి పెట్టవేగా. అనవసరంగా కాలేజీకి డబ్బులెందుకు తలేయడం అంటావా? నిజమేనమ్మా, నేను ఇంటికి వాళ్ళు అవ్వడానికి ఏ కాలేజీలో చదివాను? దెబ్బ తగలగాని అమ్మాని కేకేశావే. వాడితో తిరగడానికి ముందు ఎవరిని కేకేసి సలహా అడిగావే? చెవులారా వినలేని ఘోరాన్ని కళ్ళారా చూసేలా చేశావు కదే. ఎంత ధైర్యం నీకు! ఆయన కంటపడితే నీతో పాటు నన్ను చంపి పోగలేస్తారు. బ్రతుకే ముఖ్యం అనుకుంటే అతన్ని కలుసుకోకుండా ఉండొచ్చు, కానీ నాకు రఘు ప్రాణం. అతన్నే పెళ్లి చేసుకుంటాను. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? లంగా ఓణి వేస్తున్నా నువ్వింకా పసిపిల్లవే. దేవుడి ముఖం చూసి చెప్తున్నాను, నా మాట నమ్ము. మీ అన్నయ్య నిప్పు. ఆయన మాట నీ మాట పోటీ పడితే మాడి మసైపోయేది నువ్వే. చూడు, నీ మంచిగా చెప్తున్నాను, పెళ్లి పడుకో. రేపు నువ్వు కాలేజీకి వెళుతున్నావు. కోటయ్య, అమ్మా, అయ్యగారు ఎక్కడికి వెళ్ళారు?
పడవలు ఊరికి వెళ్ళారమ్మా, ఇప్పుడే వచ్చేస్తారు. కరుణ వాడు అక్కడ ఉంటాడు. ఏంట్రా బాబాయ్? రఘు కరుణ ఎత్తుల బండి మీద అర్చన ఇవ్వనుకుంటుందా? నిజంగానా? అవునరా, కాలంటే వచ్చి చూడు బయట దాదా. అమ్మా నమస్కారం. నమస్కారం. ఏమిటో బాజా భజంత్రీలు హడావుడి ఊరేగింప? ఊరేగింపు కాదండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాం. అలా లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటే నువ్వు చెప్పరా బాబాయ్? నువ్వు చెప్పరా? చెప్పారా అబ్బాయి? చెప్పినా అదండి, అది ఎవరు అది అలవాటైన పని అయితే ఫటాఫట్ ధనాధన్ తేలిపోయేది, కానీ ఇది మాకు అలవాటు లేని పని కదరా. అసలు ఈ విషయం పెద్దోళ్ళ ద్వారా మాట్లాడిద్దాం అనుకున్నామండి. పెద్దోళ్ళు మరి చిన్నది కదండి, అయినా మన అవసరం తొందర వాళ్ళకే ఉంటుందండి. తొందర ఏమిటిది? తొందరపడకండి మావయ్య గారు, మనం పెద్ద మనుషులు, సమస్యల్ని శాంతంగా పరిష్కరించుకోవాలి. మనం కూడా చిన్నపిల్లలాగా తొందరపడడం మంచిది కాదు. నువ్వు చెప్పారా బాబాయ్? చూడండి, అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. ఇక అబ్బాయి గురించి అంటారా? మావాడని చెప్పుకోవడం కాదు కానీ ఈ చుట్టుప్రక్కల 6 జిల్లాలకి ఛాలెంజ్ మంచివాడు బావాడు. ఎస్ సార్, నోట్లో వేరు పెట్టే డోక్కుంటారు తప్ప కొరకడు. ఉభయలు ఇష్టపడ్డారు కనుక పెద్దలుగా మనం తలాస్తూ ఉండడం మంచిది. ఇక కట్న కానుకల విషయం అంటారా, అది మీ ఇష్టం. డేవిడ్ గారు, మా రఘుకి మీ చెల్లె కరుణానిచ్చి పెళ్లి ఎంత ధైర్యమే నీకు? ఆ కుర్ర కుంకల్ని మంటిగా అప్పిస్తావా? నిన్నేం చేసినా పాపలేదే. నన్ను చూస్తేనే సింహాన్ని చూసిన లేడి పిల్లల్లా పరిగెత్తే ఆ కుర్ర కుంకలు నా ఇంటికొచ్చి నా ఎదుట నిలబడి నా చెల్లెలు అడుగుతారా? ఇదంతా నువ్వు తెలుసుకోదు. పాపిష్టిదానా, 10 మందిలో నా పొరుగు ప్రతిష్టల్ని బజారుకి ఎక్కిస్తావా? నీకు నడక నేర్పానే, నువ్వు మోజుపడ్డావని ఆటాపాటా నేర్పించాను. నిన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశానే, దానికి ప్రతిఫలంగా నువ్వు చేసిన ఘనకార్యమిదా? ఆ అలగా జనం ముందు నన్ను తలెత్తుకోలేకుండా చేస్తావా? అసలు వాడి
వాడికి నీకు ఉన్న సంబంధం ఏమిటి? ఆఫ్టర్ ఆల్ వాడి తాహత ఏమిటి, మన తాహత ఏమిటి? వాడెవడే, మనమెవరు? చెప్పవే. ఇక మీద వాడిని ఎప్పుడైనా కలుస్తావా? వాడితో మాట్లాడతావా? చెప్పవే, 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 చెప్పు. చెప్పవే. నేనెంత కించుకున్నా బెల్లం కుట్టిన రాయిలా నువ్వే. సమాధానం చెప్పు. ఆగండి. అసలు తప్పంతా మీది. ఆదిలోనే అమ్మాయిని అదుపులో పెట్టుంటే ఈవేళ ఈ ఇంట్లో ఇన్ని కన్నీళ్లు ఖర్చు ఉండేవే కావు. జమా ఖర్చుల గురించి మాట్లాడడానికి ఇదే సమయం. ఈ రోజు నుంచి కరుణ గడప దాటి కాలు బయట పెట్టిందో నీ కాళ్ళు నరికేస్తాను. ఒడ్డును బాదినట్టు బాదిన పులక్కండా పలక్కండా నల్లరాయిలా ఉండిపోయావు. అసలు ఏమిటి ఉద్దేశం? దెబ్బలు తగిలేటప్పుడు అమ్మని తలుచుకుంటే ఏడుపు వచ్చేది, కానీ నేను నా రఘుని తలుచుకున్నాను. ఎంతో సంతోషంగా అనిపించింది. ఆ దరిద్రుడిని మర్చిపోమని ఇన్ని దెబ్బలు కొట్టింది. నువ్వు ఇంకా ఇలాగే వాగుతుంటే మీ అన్నయ్య మిమ్మల్ని ఇద్దరిని చంపి సముద్రంలో పారేస్తారు. చంపని వదిన, కాల్చి మసి చేసి సముద్రంలో కలిపేయని. అప్పుడు ఆ హద్దు లేని సముద్రమే మాకిల్లవుతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవునొదిన, పిచ్చిదాన్ని, ప్రేమ పిచ్చిదాన్ని. మీరు పెద్దవాళ్ల చేతుల్లో పావులు. నీ పెళ్లికి ముందు నీ మెళ్ళో ఎన్ని కాసులు బంగారం ఉందా అని మా నాన్న చూశాడు. మాకెంత ఐశ్వర్యం ఉందా అని మీ నాన్న చూశాడు. మీరు ఆస్తిపాస్తులు చూసుకుని పెళ్లి చేసుకున్నారు. మేము మనసులు తెలుసుకుని ప్రేమించుకున్నాం. ఊరుకున్నావే వదిన. నీ వాటా దెబ్బలు నువ్వు కొట్టు. కొట్టినా కోసేసినా సరే రఘు రఘు అంటూనే చేస్తాను. అమ్మగారు, ఇదిగోనమ్మా కోడి. చాలా తిరిగి తిరిగి అట్టుకొచ్చానమ్మా. కోటయ్య, ఏంటమ్మా? ఈ కోడిని కొంచెం కోసి చెల్లు. పరగడుపుతో ఎండను పడి తిరిగి వచ్చాను కదమ్మా, తల తిరుగుతోంది. గుక్కిడి గెంజి తాగిన తర్వాత కోస్తానమ్మా. కోటయ్య, ఏంటమ్మగారు?
గంజెందుకురా, వేడివేడిగా అన్నం పెడతాను. ఈ కోడిని కొంచెం కోసి చెల్లు. అయ్యయ్యో, పరగడుపుతో ఏడన్నం తింటే కడుపులో తెములుద్దమ్మా. సద్దనం అయితేనే చల్లగా ఉంటది. ఇప్పుడే వచ్చేస్తానమ్మా. కోటయ్య, ఏంటమ్మా గారు? లోపల పులుసు మరుగుతోందిరా. లోపల పులుసు మరుగుతోంది. నువ్వు బజారుకి వెళ్ళి అరకిలో పసుపు పట్రా. కోటయ్య, మళ్ళీ అటెక్కడికి రా. బజార్ ఎడితే తనకేదో తెచ్చి పెట్టమందమ్మా మా ఇంటిది. అడిగి వద్దామని. దానికి ఏమైనా కావాల్సి ఉంటే మన ఇంట్లో తీసుకుంటుంది. నువ్వు అర్జెంట్కి వెళ్ళి పసుపు తీసుకురా. పులుసు మరిగిపోతుందని చెప్పానా? ఎక్కడికి రా? మడుసులుండే చోటకి. ఎక్కడికైనా పో, నీకు దానికి కూలి. ఎన్నాళ్ళు నమ్మకంగా పనిచేసినందుకు మంచి కూలీ గిట్టింది బాబు. ఈ కూలి దక్కాల్సింది నాకు కాదు బాబు, ఆ అమ్మ. ఎందుకంటే కాళ్ళు నొప్పులు పుట్టేలా కాపలా కాసింది కదూ, అందుకు. ఏ భర్త ఏ భార్య కూడా సంపాదించి పెట్టలేని గౌరవ ప్రతిష్టలను నాకు మీరు సంపాదించి పెట్టారండి. జన్మ జన్మలకు నేను మీ భార్యగా పుట్టాలని కోరుకుంటున్నానండి. ఎందుకలా చూస్తున్నారు? మీ రంకుకి నా బొంకుకి ఒక వెల కట్టి కూలిచ్చాడా కోటిగాడు? మీరెంత కూలిస్తారు నాకు? పశువుల కంటే హీరోయిన మీరు ఓ మనిషేనా? చెప్పండి 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 చెప్పండి. మీరా గుడిసె గుమ్మంలో అడుగు పెట్టినప్పుడే మీ చొక్కా పట్టుకుని ఆపుంటే నాకు ఈ నింద వచ్చుండేదే కాదు. ఆ పని చేశాను. నిన్నాళ్ళు భర్తన్న గౌరవంతోనే ఆ గుడిసె కాపలా కాస్తూ నిలబడ్డాను.
ఒక్క క్షణం ఆలోచించండి. నేను నిలబడ్డ స్థానంలో మీరుండి ఆ గుడిసె లోపల నేనుండుంటే రంకుతనం అంటగట్టి మక్కిలెరగతని బయటికి తరిమేసేవాడినే. నువ్వు నా ఇంటికి వచ్చింది వండి పెట్టడానికే, ఉపదేశాలు చేయడానికి కాదు. నేను మగాడినే, లక్ష్య చేస్తాను, నా ఇష్టం చేటు ప్రవర్తిస్తాను. నీకిష్టమైతే నోరు మూసుకొని ఇంట్లో పడుండు, లేకపోతే మూటమ్ముల సర్దుకొని బయలుదేరు. మీరు ఆస్తిపాస్తులు చూసుకుని పెళ్లి చేసుకున్నారు. మేము మనసులు తెలుసుకుని ప్రేమించుకున్నాం. గొప్ప వ్యాపారివయ్యా నువ్వు. బతికే ఓ వ్యాపారం నీకు. మన పెళ్లి అనే వ్యాపారంలో నువ్వు లాభం సంపాదించావు, నేను నష్టపోయాను, కష్టాల పాలయ్యాను. ఎరా, మీరందరూ ఇళ్లలో దెబ్బలు తిన్నారా? చూడరా, ఇదంతా నీ వల్ల అయిందిరా. సారీరా. ప్రేమ ప్రేమ నువ్వు తలబాదుకోవడమే కానీ అందులో ఒక ఆవు గింజంతైనా సీతాకోక చిలకుందట్రా. ఒరే, అలా అనుకురా. కరుణ సంగతి మీకు తెలియదు. ఆమె నా కోసం ప్రాణమైనా ఇస్తుందిరా. ప్రాణాలు ఎవరికి కావాలరా? రేపు సాయంకాలం 5 గంటలకి దత్తుడి గారి తోట దగ్గరికి రమ్మను, అప్పుడు చూద్దాం. వస్తే ఆ అమ్మాయికి నీ మీద నిజమైన ప్రేమ ఉన్నట్టేరా. రే, కబురు అందితే తప్పకుండా వస్తుందిరా. అప్పుడు మా అన్నదన్ను నీకుంటారు అబ్బాయి. అవునరా, కోతికొమ్మ చాట్లలోనూ కొబ్బరికాయ పంచుకోవడంలో కాదురా, కష్ట సుఖాల్లో కూడా అందరం కలిసికట్టుగానే ఉండాలి. కబురందే ఉపాయం ఏమిటో పాలు పోవడం లేదురా. ఆ ఉపాయం ఏదో బాబాయ్ గారే చెప్పాలరా. ఇంటికాడా చిన్న దెబ్బలకి ఉపాయాలనే పోయింది అబ్బాయి. వెళ్ళి స్ట్రాంగ్ టీ కొడితే ఉపాయం అదే పుట్టుకొస్తుంది. ఏమిటి ఆ బనీన్ గాని నాదిగానా? కాదు బాబు, కరణం గారు అల్లుడిది. మరి పంచం భలేవారు బాబు, పోయిన పండక్కి మా అత్తారు ఇట్టారండి. బట్టలు కూడా కట్టుకొచ్చాం, బజార్లో కానీ కట్టుకోమనా? ఈ తమరయ్య గారు బాబు, డేవిడ్ దొరగారి. సరే సరే, తొందరగా తీసుకురా. అలాగే బాబు. నమస్కారం అండి మహారాజు గారు, నమస్కారం. ఏటి బాబు ఏళాకోళం చాకల ముండా కొడుకు నెట్టుకుని? వేళాకోళం కాదయ్యా, మా వాడికి జన్మజన్మల రహస్యం తెలుసు. కిందటి జన్మలో నువ్వు బాలనాగమ్మ కథలో పులి మహారాజు అట. నానే పులి మహారాజే. నా నప్పలమ్మ కొడుకునండి పులి మాంగారా, నా తిప్పడు మా రాజునండి పులి మాంగారా. బాబు, అంతకు ముందు జన్మలో ఏంటి బాబు? అంతకు ముందు జన్మలో చూసి చెప్పానా? చూసి చెప్తావా? చెప్పడం బాబు? అదే బాబు, జాతకం జాతకం. ఏడు బాబు అంతకు ముందు జన్మలో చూసి చెప్తాడు ఉండవయ్యా. ఏడు బాబు చూసి చెప్పేది? చెప్పండి బాబు, ఏడు అంతకు ముందు జన్మలో? సరిగా చూస్తాడు ఉండవయ్యా. అంతకు ముందు జన్మలో ఏడు బాబు చాకలింటి గాడిదోట. అయ్యి బాబు, అదేటి బాబు? అదంతా అబ్బాయి. మటికి మహారాజే. 14 అండి, 15, 16, 17, 18, 19, 20, 21. 21 ఈ రేవు బాపుతండి. ఆ 3 జాకెట్లు పాత రేవు బాపుతండి. మొత్తం 24 శాలితీను నెక్ చూసుకోండి. వస్తానండి. మాసిన గొడ్లకు రేపు వస్తానండి, సెలవు. కరుణ, ఇవాళ ఆదివారం చర్చికి వెళదాం. నీ బట్టలు వేసుకో. నాకొద్దు,
వేసుకోమంటున్నానా? గడప దాటకూడదని ఆర్డర్ వేశారు. బట్టలనే నాకు ఇష్టమైన వేసుకోనివరా? నాకు అక్కర్లేదు, వీటితోనే వస్తాను. అంతా నీ మంచి కోరే చెప్తున్నాను, వేసుకో. నా మంచి కోరేవాళ్ళు ఈ ఇంట్లో ఉన్నారా? చాలా ఆశ్చర్యంగా ఉందే. ఆశ్చర్యం ఏమిటో జాకెట్ వేసుకున్న తర్వాత తెలుస్తుంది. వేసుకో. కరుణ, మీ అన్నయ్య ఒక అగ్నిగుండం. నేనే పాపం చేయకుండానే నా జీవితం కాల్చి బూడిచ్చేశాడు. కానీ నిన్నైనా అగ్నికి ఆహుతి కాకుండా కాపాడుకుంటానమ్మా. ఏరా ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు? అబ్బే ఏమైంది? సత్తగలగా
రఘు, వాకిట్లోకి వచ్చిన వెలుగు నట్టింట్లోకి రాకుండా పోతుందా అని ఆశపడ్డా. నువ్వు శ్రద్ధగా చదివి పరీక్ష పాస్ అయి మంచి మార్కులు తెచ్చుకుంటే మన కష్టాలు గట్టెక్కుతాయనుకున్నాను. ఏమిట్రా ఇది? రఘు, మాట్లాడలేక మాట్లాడటం లేదా, లేక మాట్లాడకూడదని మాట్లాడటం లేదా? ఏరా, ఇంత జరిగా కూడా ఆ పిల్లని మర్చిపోలేకపోతున్నావా? మా ఇన్ని అడ్డంకులు వస్తాయని, కలతలు వస్తాయని ఊహించకుండా ఉంటుంటే మానేస్తానని చెప్పేవాడినేమో. కానీ ఈ పరిస్థితి మేమిద్దరం ఊహించిందేనమ్మా. ఎందుకో ఏమిటో తెలియటం లేదమ్మా. కరుణ కోసం ఎన్ని బాధలైనా, ఎన్ని దెబ్బలైనా నవ్వుతూ భరించే శక్తి నాలో రోజు రోజుకు పెరిగిపోతుందమ్మా. ఆకలేస్తుంది అన్న సంచి రెప్పలు వాలిపోతున్నా నిద్ర రావటం లేదు. కరుణను చూడకుండా క్షణం నిలవలేకపోతున్నాను. నాకెంత కష్టం నష్టం వచ్చినా పర్వాలేదు, నేను కరుణను చూడాలి, కరుణతో మాట్లాడాలి, కరుణతో కలిసి బతకాలి, లేదా కరుణతో కలిసి చావాలమ్మా. పిల్లలా ఉంది వదిన గారు. బస్సు టైం అవుతుంది. డేవిడ్ గారు, మీ సంబంధం మాకు అన్ని విధాలా నచ్చింది. కుర్రాడు కూడా ఒప్పుకున్నాడు. అన్ని సమకూర్చుకుని డేట్ నిర్ణయించుకోవడమే. వెళ్ళగానే ఉత్తరం రాస్తాను. సెలవు. దేవుని దృష్టిలో ప్రేమించడమే తప్పైతే ఆ తప్పు తప్ప నేను ఏ తప్పు చేయలేదు ఫాదర్. ఈ సమస్యకి పరిష్కారం అంత సులభంగా లభిస్తుందని నేను అనుకోను. అయినా డేవిడ్తో చెప్పి చూస్తాను. గాడ్ ఈజ్ గ్రేట్. అమ్మా శారదమ్మ గారు, సంప్రదాయమైన హిందూ కుటుంబంలో పుట్టిన మీరు ఇలా క్రైస్తవ దేవాలయం ముందు ప్రార్థన చేస్తున్నారంటే మనసులో బాధ భయం ఉన్నప్పుడు ఏ దేవుడు ఎక్కడున్న దేవుడు అన్న తేడాయో తెలియదు. అందరు దేవుళ్ళు ఒకేలా కనిపిస్తారు, ఆపదలో ఆదుకుంటారనిపిస్తారు. మీ భయం దేని గురించో తెలుసుకోవచ్చా? మీ అబ్బాయిని గురించేగా. దిగులు పడకండి అమ్మా. ఆ యేసు ప్రభువు దయ వల్ల అంత సవ్యంగా శాంతంగా జరిగిపోతుంది. ఆ చల్లని మాట చాలండి. ఆ పని యేసు ప్రభు దయ వల్ల జరిగినా సరే, ఏడుకొండలవాడి దయ వల్ల జరిగినా సరే. ఫాదర్, మీరేనా ఇలా మాట్లాడుతున్నది? మనమెవరు, వాళ్ళెవరు? నేనిప్పుడు మాట్లాడుతున్నది 2 మతాలని గురించి కాదు, 2 జీవితాలని గురించి. రేపే అతను మతం మార్చుకుంటే నీకే అభ్యంతరం ఉండదేమో. సమాధానం రాదు. ఎందుకంటే ఈ పెళ్లికి అడ్డొచ్చింది కేవలం నీ మతం కాదు, నీ ఆస్తి అంతస్తు. మీరు చెప్పేది సమంజసంగా లేదు ఫాదర్. ఈ పెళ్లి కేవలం నా పరువు ప్రతిష్టల గురించి కాదు, నా చెల్లెలి భవిష్యత్తు గురించి. అది చెప్పాల్సింది నువ్వు కాదు డేవిడ్. చర్చిలో అందరి ముందు ఆ అమ్మాయి చెప్పాలి, అంతే కదా? రఘు, మనం ఎక్కడికైనా పారిపోదావా? మా అన్నయ్య నాకు పెళ్లిని చేయించాడు. మానవత్వం లేని మనుషులకు మన మనసులు ఎలా అర్థమవుతాయి? నా మాట విను, మనం ఎక్కడికైనా పారిపోదాం. అది పిరికి వాళ్ళ లక్షణం. అంతకంటే ఆత్మహత్య మంచిది. కరుణ, ఒక్క మాట విను. నా కొన ఊపిరినంత వరకు ఎవ్వరూ ఏమీ చేయలేరు.
నాది ఒకే మాట, ఒకే ప్రాణం. నా ప్రాణంలో ప్రాణమైన కరుణని దయచేసి వేరు చేయకండి సార్. గువ్వ పెట్టల్లా గుండెల్లో పెట్టుకుని నిన్ను అపురూపంగా పెంచానే, ఆ గుండెనే రాబందులా చీల్చి చీల్చి పడేసావు కదే విశ్వాసఘాతకురాలా. 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని నా ఇంటి ముందే, నా కళ్ళ ముందే వాటితో కునుకుతావా? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టిన పాపం లేదే. నా రఘు జీవించున్నంత వరకు నన్నెవరు ఏం చేయలేరు. ఏమన్నావు? నా రఘు జీవించున్నంత వరకు నన్నెవరు ఏం చేయలేరని చెప్తున్నాను. నా రఘు జీవించున్నంత వరకు, నా రఘు జీవించున్నంత వరకు, నా రఘు జీవించున్నంత వరకు. ఎక్కడ వాడు? ఎక్కడ నీ కొడుకు? నువ్వు నా ఇంటికి సంగీత పాఠాలు నేర్పడానికని వచ్చావా? ప్రేమ పాఠాలు నేర్పించి నా చెల్లెల్ని ఒళ్ళో వేసుకోవడానికి వచ్చావా? 4 డబ్బులున్న చోటు కదా నువ్వు హార్మోనియం పెట్టుతో తయారై నీ కొడుకుతో ఇష్టం వచ్చేటల్లా ఆడిస్తావా? నా పరువు ప్రతిష్టలతో చెలగటమాడతావా? బాబు గారు, మీరు మాట్లాడేదేమిటో అర్థం కాదు. నీకెందుకు అర్థమవుతుంది? నీ కొడుకును ఊర కుక్కలా పెంచి నా మీదగా ఉసుగులుపుతావా? నా సంగతి నీకు తెలీదు. దిక్కు ముక్కు లేని అనాథలు మీరు. నడివీధిలో కుక్కను కొట్టినట్టు కొట్టిన కిక్కురుమల్లేని చేతకాని వెధవలికి ఇంత పొగరా? ఈ రోజు వాడిని ప్రాణాలతో విడిచిపెట్టిన ఎక్కడ కనిపించినా నిలువుగా కాల్చి పారేస్తాను. తెల్లవారేలోగా నువ్వు నీ కొడుకు ఊరు వదిలి వెళ్లిపోయారా బ్రతికిపోతారు, లేదా వల్లకాట్లో కలిసిపోతారు. ప్లీజ్ నన్ను అయ్యో, నేను వెళ్ళకపోతే అక్కడ రఘుని చంపేస్తారు వదినా. నన్ను వెళ్ళని వదినా, నన్ను వదిలేదినా, వదిలేదినా. అయ్యో, కాల్చి చంపడం అంత తేలికైన విషయం కాదమ్మా. తుపాకీ చూపెట్టి భయపెడతారేమో కానీ సాటి మనిషిని చంపలేరు. వయస్సులో ఉన్న ఆడపిల్లవు. ఈ వేళప్పుడు గడప దాటడం అంత మంచిది కాదమ్మా. నిన్నెప్పుడు ఎక్కడెలా అప్పగించాలో నాకు బాగా తెలుసు. నా మాట నమ్ము. నేను నీ వదిన్నే కాదమ్మా, తల్లి. రఘు, రఘు, నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదా? నేను నెత్తి నోరు కొట్టుకుని చెప్పాను, నా మాట విన్నావు కాదు. ఇప్పుడు చావు పరంకుంటూ వచ్చి గోమూలాలుంచుమిరా. రఘు, రఘు, ఈ మానవత్వం లేని మనుషుల మధ్య నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతావురా? అయ్యో, ఇప్పుడు నేనేం చేయను రఘు. నేను నవమాసాలు మోసుకన్నది ప్రాణాలతో బలి ఇవ్వడానికి కాదురా. అయ్యో, నా కాళ్ళు చేతులు మాత్రం లేదు. ఇప్పుడు నేనేం రఘు, ఇలా బావికుండు. ఎప్పటికీ అడ్డుకాడు సాటి ఆడవారు. మీరే ఇలా కక్ష కడితే. అమ్మా, కక్ష సాధించడానికి రాలేదమ్మా. నీ అండ కోరి వచ్చాను. భయంతోనో, భక్తితోనో, బాధ్యతతోనో ఎంతో బరువైన ఈ సిలువను ఇంతవరకు మోసుకొచ్చాను. ఇంకా నాకు ఆ శక్తి లేదు, ఓపిక లేదు. అందుకే ఈ భారాన్ని మీకు అప్పగించాలని వచ్చాను.
భారీ చీరలతో సాగనంపాల్సిన నా ఇంటి ఆడపడుచును అర్ధరాత్రి పూట దొంగతనంగా దొడ్డి గుమ్మాన సాగనంపాల్సిన గతి పట్టింది. నాకు పెంచిన ప్రేమ మాత్రమే తెలుసు, మీకు పెంచిన ప్రేమ కన్న ప్రేమ రెండూ తెలుసు. మీకు చేతులెత్తి మొక్కుతాను. ఇక నుంచి మా కరుణని తల్లిగా తాకిన, వదినగా సాకినా, అత్తగా ఆదరించిన అన్నీ మీరేనమ్మా. అయ్యో అయ్యో, ఏ ఆధారం లేని అసహాయురాల్ని, అంత భారం నేను మోయలేనమ్మా. భారాన్ని మీ మీద మోపి బాధ్యతలను తప్పుకుంటున్నాను అనుకోకండి. ఈ సమస్యను మనమే పరిష్కరించాలి. పరిష్కారం మన చేతుల్లో లేదమ్మా. ఆవేశపరుడైన నీ భర్త చేతుల్లో వీళ్ళిద్దరూ కలిసి తెచ్చే కంటే విడివిడిగా బతకడమే మంచిది. దయచేసి తీసుకుపోండి. నన్ను పంపేయకండి. మా ప్రాణాలు పోయినా సరే ఇక్కడే పోవాలి. నన్ను పంపేయకండి. నేను వెళ్ళను రఘు, నేను వెళ్ళను. వాళ్ళొక ఇంటి వాళ్ళు అయ్యే వరకేనమ్మా మనకి ఆవేదన. తెల్లవారేలోగా ఈ పిల్ల మెళ్ళలో 3 ముళ్ళు పడాలని మీరు చూస్తున్నారు. తెల్లారేలోగా నా కొడుకు బతుకు తెల్లారిపోవాలని మీ వారు చూస్తున్నారు. మంగళవాద్యాలకు బదులు తుపాకీ మోత వినే యోగమే ఉంటే ఎవ్వరూ తప్పించలేరమ్మా. పెళ్ళైతే అన్నీ చక్కపడతాయి. అప్పటికీ ఆయన ఆవేశం అణగారకపోదు. విధిరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఏమని దీవించను, నేనేమని దీవించను. కనీసం పసుపు తాడై నా కొడుకు చేత కట్టించడానికి ధైర్యం లేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను నేను. అయ్యో భగవంతుడా, ప్రయోజనం లేని నా ప్రాణాలు తీసుకుని పచ్చగా 10 కాలాల పాటు బతకాల్సిన ఈ బిడ్డల్ని కాపాడు తండ్రి, కాపాడు. అయ్యో ఇప్పుడేం చేయాలి? మిమ్మల్ని ఎక్కడ దాచాలి? ఎక్కడ దాగున్నా సరే మన పులి మేర లోపల వాళ్ళని పట్టుకుని కాల్చి పారేయండి. నన్ను కాల్చి చంపినా సరే నేను వెళ్ళను. వెళ్ళనమ్మా, వెళ్ళను. నీ ఒక్క ప్రాణం కాపాడుకోవడం ఎలాగరా భగవంతుడా అని నేను అల్లాడిపోతుంటే నన్ను నమ్మి ఇంకొక ప్రాణాన్ని నీకు జత చేసి వెళ్ళిందిరా. రఘు, నా కోసం నీ కోసం కాకపోయినా ఈ పిల్ల కోసమైనా పారిపోరా. వెళ్ళనమ్మా, పారిపోరా. వెళ్ళలేనమ్మా, పారిపోరా. వెళ్ళలేనమ్మా. రఘు, నువ్వు వెళ్ళకపోతే మీ నాన్నగారి మీద కొట్టు. దేవుడిగా చెప్పింది సమంజసంగా ఉందిరా. కనుక మనం అందరూ ఆయన సహాయపడాలి. అనంతా
కెరటాల హోరు వినిపిస్తుందా? కుక్కు మరి నా గుండె చప్పుడు? నీ గుండె నాది అయినప్పుడు వినిపించకుండా ఎలా ఉంటుంది? కరుణ, మనల్ని చంపేయచ్చు, మన శరీరాన్ని వేరు చేయొచ్చు, కానీ మన ఆత్మల్ని ఎవరు వేరు చేయలేరు కరుణ. రఘు, కనీసం తెల్లవారు ఎవరికైనా ఈ శబ్దాలు వినగలవంటావా? మనకు చావులేదు. ఎందుకో తెలుసా? ఈ కెరటాల హోరు, ఈ కుక్కూరవాలు, ఈ గుండెల చప్పుళ్ళు ఇప్పుడే కాదు, ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఎందుకో తెలుసా? ఈ కెరటాల హోరు, ఈ కుక్కూరవాలు, ఈ గుండెల చప్పుళ్ళు ఇప్పుడు కాదు, ఎప్పుడు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.
నన్ను వదిలిపెట్టండి. నేను చెప్పేది విను. దయచేసి నన్ను వదిలిపెట్టండి. డేవిడ్, ఫాదర్, మన మతం మీద మీకు ఏ మాత్రం విశ్వాసం ఉన్నా నన్ను వదిలిపెట్టండి. కళ్ళ ముందే దారుణంగా హత్యలు జరుగుతుంటే ఏ మతస్థుడు చూస్తూ ఊరుకోలేడు. మతం మంట కలిసిపోతూ ఉంటే మాత్రం చూస్తూ ఊరుకుంటారా? డేవిడ్, మతం కంటే మానవత్వం గొప్పదయ్యా. మనిషి మనిషిని చంపడం ఏ మతం, ఏ జాతి సహించదు. ఏ చట్టము అందుకు అంగీకరించదు. చట్టం పేరు చెప్పి నా చేతులు కట్టేయాలని చూస్తున్నావా ఫాదర్? లేదు డేవిడ్, నువ్వు నిజమైన క్రైస్తవుడు అనే విశ్వాసంతో చెప్తున్నాను. నిజమైన క్రైస్తవుడిగా జీవించు జీవించు అని 1కి 100 సార్లు చెప్తారు. నా చెల్లెలు కూడా నిజమైన క్రిస్టియన్గా బ్రతకాలనుకోవటంలో తప్పులేదుగా. మీరు ఎన్నైనా చెప్పండి, ఏమైనా చెప్పండి, నాకు ఆస్తి అంతస్తు ముఖ్యం కాదు. సిలువ కట్టిన నా చెల్లెల మెడలో పసుపు తాడు కట్టడం అనేది జరగదు, జరగనివ్వను.